లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి మేమే వస్తాం అంటున్న వైసీపీ నేతల మాటలను మీరు ఏకీభవిస్తారా? ఏ ఏకీభవిస్తాం, బి ఏకీభవించం. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓట్ల చోరీ, దొంగ ఓట్లు ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలుస్తారని ఊహాగానాలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ భేటీ వెనుక జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్ల చోరీ ఆరోపణలు అస్త్రాన్ని ఏపీలోనూ ప్రయోగించాలనే కుట్ర ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హఠాత్తుగా ఏపీకి వచ్చి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏకాంతంగా చర్చలు జరపడం రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపరిచింది. గుంటూరు సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో ఈ సమావేశం జరిగిందన్న పుకారు రాష్ట్రమంతా పాకింది. ఈ భేటీలో ప్రధానంగా గత ఎన్నికల ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీ పరిశోధన గురించి, దానికి సంబంధించిన వ్యూహాలు గురించి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు ఊహాగానం. ఆంధ్రప్రదేశ్ కూడా భారీ ఎత్తున ఓట్లు తొలగింపు, డూప్లికేట్ ఎంట్రీలు జరిగాయని వైకాపా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ డేటాను రాహుల్ గాంధీ బృందానికి జగన్ అందించారని, తద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆరోపణలకు ఏపీ కోణాన్ని జోడించాలని నిర్ణయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయంపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో వైరం ప్రదర్శించి ఇప్పుడు అధికారంలో కోల్పోయిన తర్వాత అదే పార్టీ నాయకులతో రహస్య చర్చలు జరపడాన్ని ఏంటని పాలనపక్షం ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ వర్గాలు మరియు అధికార కూటమి నాయకులు వాదన ఏంటంటే, తాము అధికారం కోల్పోయిన అక్కసుతో ఒకప్పుడు తనను జైలుపాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రంలో అస్తవ్యస్తమైన ఆరోపణలతో అశాంతి సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఓట్ల చోరీ అనేది కేవలం ఒక రాజకీయ నినాదం. ఈ నినాదాన్ని ఏపీలో విస్తృతం చేసి ప్రజాస్వామ్యం ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు కలిగించడం ద్వారా అధికార కూటమి ప్రతిష్టను దెబ్బతీయాలని జగన్ కుట్ర పన్నుతున్నారు. రాహుల్ గాంధీకి జగన్ ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించిన కల్పిత డేటాను అందించి జాతీయ మీడియా దృష్టికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైకాపా వర్గాలు ఈ ఆరోపణలను ఖండిస్తూ రాహుల్ గాంధీతో భేటీ కేవలం కల్పితం, కానీ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగిన మాట మాత్రం వాస్తవం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటర్ల జాబితాను సరిదిద్దాలని డిమాండ్ చేయడంలో తప్పేముంది అని ఎదురుదాడి చేశారు. రాహుల్ గాంధీ జగన్ భేటీ ఓట్ల చోరీ ప్రచారం అనే ఈ ఊహాజనిత అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఒరవడికి దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన కూటమి రైతు భరోసా యాత్ర లాంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా వైకాపా ఆందోళనను మరింత వివృతం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రచారానికి జోడించడం ద్వారా రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాల చర్చ కాకుండా ఎన్నికల పారదర్శకత అనే అంశం కూడా ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో బలంగా ఉన్న ఈ పార్టీ అగ్రనేత రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రతిపక్ష నేతతో కలిసి ఒకే నినాదాన్ని వినిపించడం అనేది ప్రాంతీయ రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ నిలుస్తుంది. ఇది రాష్ట్రంలోని ఇతర పార్టీలను, ముఖ్యంగా పాలక కూటమిలోని మిత్రపక్షాలను మరింత అప్రమత్తం చేసి వారి రాజకీయ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఏది ఏమైనా ఈ రహస్య భేటీ, పుకారు మరియు ఓటు చోరీ ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.